నమస్తే YM6 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. పదవి విరమణ పొందిన సీనియర్ ఉపాధ్యాయులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఆశీర్వాదం ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కొరకు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చే విధంగా మీ సేవలు అందించాలని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ కోరారు. బోయిన్పల్లి బాపూజీ నగర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మేడ ఆశీర్వాదం ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా వారు విధులు నిర్వహిస్తున్న పాఠశాలలకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెళ్లి ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో ఆశీర్వాదం దంపతులను శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్, చెంపన ప్రతాప్, డీసీపీ మధుకర్ స్వామి మాట్లాడుతూ ఆశీర్వాదం గత 38 సంవత్సరాలుగా ఉపాధ్యాయులుగా పనిచేసే ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉన్నతమైన స్థానంలో ఉంచడం కోసం ఎంతో కృషి చేస్తారని అన్నారు. సాధారణ ఉపాధ్యాయుల నుంచి జాతీయ ఉత్తమ టీచర్ అవార్డు అందుకునే వరకు తను ఎంతో కృషి చేశారని వారి సేవలను అభినందించారు. వారి శేష జీవితం ఆనందమయంగా గడవాలని నేతలు ఆకాంక్షించారు. డీసీపీ మధుకర్ స్వామి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్, సంకి రవీందర్, సంజీవ్, STU TS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేందర్, రాష్ట్ర ప్రధాన కార్యాలయ కార్యదర్శి కరుణాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రామ సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇఫ్తెఖరుద్దీన్, తిరుమలగిరి మండల అధ్యక్షులు రవికాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి హర్నాథ్ రావు, ఉపాధ్యాయులు మరియు శ్రేయోభిలాషులు హాజరై ఆశీర్వాదంను ఘనంగా సన్మానించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథిగా శ్రీ గణేష్ అన్న గారు మొన్న జరిగిన ఫంక్షన్ హాల్కి రావాలి, ఖచ్చితంగా వస్తానని మాట ఇచ్చింది. కాకపోతే అన్నకు చాలా పెద్ద ఉద్యమం చేస్తున్నాడు. కంటోన్మెంట్ను GHMCలో కలపాలనే ఉద్దేశంతో ప్రజల సంక్షేమం కొరకు చేస్తున్నాడు. కాబట్టి మేము అన్నను డిస్టర్బ్ చేయలేము. ఒకసారి మేము ఫోన్ చేస్తే కాబట్టి ఆ రోజు చివరి రోజు కాబట్టి చాలా బిజీ ఉన్నాడు. సో కాబట్టి డిస్టర్బ్ చేయలేదు. కానీ ఆయన ఆత్మసాక్షికి నేను వెళ్ళలేకపోయినా నేనే వస్తా, నేను స్కూల్కే వస్తా, స్కూల్లో చేస్తే పిల్లల ముందు బాగుంటుందని వారు రావడం జరిగింది మా మధ్యలోకి. అన్న థ్యాంక్ యూ సో మచ్. మీరు విధంగా ప్రోత్సాహానికి పాఠశాలకు చిన్న కార్యక్రమం అయ్యొచ్చు, కానీ మీరు ఇచ్చే ఇంపార్టెన్స్, ఉపాధ్యాయులకు ఇచ్చే ఇంపార్టెన్స్, పాఠశాలకు ఇచ్చే ఇంపార్టెన్స్, విద్యార్థులకు ఇచ్చే ఇంపార్టెన్స్, తర్వాత పేదలకు ఇచ్చే ఇంపార్టెన్స్ కంటోన్మెంట్ ప్రజానీకానికి అందరికీ తెలుసు. మీరు చేస్తున్న కార్యక్రమాల ద్వారా అందరికీ తెలుసు. సో ముఖ్యంగా మాకైతే గర్వకారణంగా ఉంది, ఉపాధ్యాయులకైతే గర్వకారణంగా ఉంది. ఇప్పుడే ఒక టీచర్ గుర్తు చేస్తున్నారు, బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఎప్పుడు కనీ ఎరగని రీతిలో ఆ రోజు ఎంత ఘనంగా చేసింది. ఈ రోజు కూడా ట్రాన్స్ఫర్ వెళ్ళాక ఈ రోజు కూడా ఏ స్కూల్ పోయినా సార్ అటువంటి కార్యక్రమం ఎప్పుడు చేస్తారని అంత ఘనంగా మీరు గురువులను గౌరవించడం జరిగింది. సో మేడ ఆశీర్వాదం సార్ హ్యాస్ వర్క్డ్ ఇన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫర్ 38 years లాంగ్ పీరియడ్. 38 years సేవలు అందించే డిపార్ట్మెంట్. సో మీకు నాట్ వాంట్ దిస్ సర్వీసెస్ టు గో. బెస్ట్ టీచర్ అవార్డు అనేక క్లబ్ల నుంచి బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత మేడ ఆశీర్వాదం గారికి నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు 38 సంవత్సరాలు పూర్తి చేసుకొని వారు ప్రైమరీ స్కూల్లో ఉండి వారు ఎంతో ఘనంగా వారు ఏదైతే రిటైర్మెంట్ సెరమనీలో వేడుకలు ఆ రోజు రాలేకపోయినాను, అదే రాలేకపోతున్నందుకు ఫస్ట్ ఏమనుకోకండి అని ఆశీర్వాదం నేను కోరుతూ, ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న ఆశీర్వాదం గారికి, వారి మేడం సతీమణి గారికి, వారి బ్రదర్కి, మనకు షెట్రక్ గారు అంటే చాలా సుపరిచితులు, స్కూల్స్లలో బాగా డెవలప్మెంట్కి సహకరిస్తున్న షెట్రక్ గారికి, షెట్రక్ గారి గురించి అందంగానే అందరూ ఎక్కువ సపోర్ట్ కోరుతున్నారు. అదే మాదిరిగా ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ, ఇక్కడ విచ్చేసిన సంజీ రవీందర్ గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంజీవ్ గారికి, శివప్రసాద్ గారికి, మీడియా మిత్రులకి మరియు చిన్నారులందరికీ నా యొక్క నమస్కారం. అందరికీ ఇలా చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే టీచర్లు అనగానే ప్రైమరీ టీచర్ అనేది వృత్తి చాలా గొప్పది. బేసిక్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది.
జీవితంలో ఎంత దూరం వెళ్ళాలన్నా కూడా, ఎవరు గ్రాండ్ సక్సెస్ కావాలన్నా కూడా గొప్ప పాత్ర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉందంటే అది ప్రైమరీ స్కూల్ టీచర్స్దే ఉంది. అలాంటి ప్రైమరీ స్కూల్కి సంబంధించిన ఒక గొప్ప వ్యక్తి సుమారు 38 సంవత్సరాలు ఈ యొక్క వృత్తిలో ఉండి అనేక మంది విద్యార్థులను గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళడానికి కృషి చేసిన వారికి నా తరఫు నుంచి హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్నగారు ఎమ్మెల్యే కాదు ముందు కూడా ఎన్నో సోషల్ సర్వీసులు చేశాడు. నేను అప్పుడు మట్కోట స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉన్నాను. అన్న అప్పుడు బాగా ఎండలు ఉన్నాయి, ఎండాకాలం ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో మా స్కూల్లో మరి వాటర్ ప్యూరిఫైర్ ఖరాబ్ అయింది. అన్న మాకు నీళ్ళు కావాలి అని ఒకటే ఒక ఫోన్ చేశాను. ఆ ఎండాకాలం సమ్మర్ హాలిడేస్ వచ్చేదాకా మాకు ఆ కూలర్ బాక్స్ పంపించాడు. అది ఎప్పుడు మర్చిపోలేదు. నిజంగా నేను అలాంటి సేవ చేశాను కాబట్టి ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి పదవిలోకి మిమ్మల్ని దేవుడు నడిపించాడని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి, మా పాఠశాలలో మాకు ఒక బోర్డు కూడా లేదన్న, బోర్డు లేదు. మరి ఇంకోటి ట్యాప్ కనెక్షన్ కూడా లేదు. ఇదివరకు పాత కనెక్షన్ ఉండే, ఆ పాత కనెక్షన్ తీసేసి కొత్త లైన్ వేశారు. మరి కొత్త లైన్ వేసినప్పుడు ఈ కాలనీ వాళ్ళందరూ తెచ్చుకున్నారు, కానీ మరి మా స్కూల్కు కొత్త లైన్ లేదు. బోర్వెల్లే మేము ఆర్ఓలకు ఇచ్చుకొని ఆ ఆర్ఓ నుంచి వాటర్ తాగుతున్నాము. మరి కంటైన్మెంట్ వాళ్ళు వచ్చి మాకు మెజర్మెంట్స్ కూడా చేశారు. మరి కనెక్షన్ ఎందుకు ఇస్తున్నారు మాకు తెలుస్తలేదు వల్ల మీ దృష్టికి తీసుకొస్తున్నాము. నేను రేపటి నుండి లేకున్నా కానీ ఆ ట్యాబ్ ఆ బోర్డు వచ్చేదాకా నేను ఈ స్కూల్కి నేను పనిచేసి అవన్నీ తెప్పించినాకనే నేను ఈ స్కూల్కి నేను పని చేస్తున్నాను. ఎందుకంటే ఒక కార్యక్రమం పట్టమంటే అది అయిపోవాలి. సరే, మరి విద్యార్థులు మరి చక్కటి భవిష్యత్తు ఉంది మీకు. మీరు బాగా చదువుకోవాలి. చదువుకుంటే మనం చాలా గొప్ప వాళ్ళం అవుతాం. చదువు ఒక్కటే. ఇప్పుడు ఆస్తులు పాస్తులు డబ్బులు బిల్డింగ్లు కార్లు లేకున్నా కానీ చాలా పైకి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఇదివరకు నేను చెప్పాను మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా పనిచేశాడు, ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. మరి ఆయన ఒకప్పుడు స్కూల్లో చదివేటప్పుడు ఒకటే ఒక జత బట్టలతో స్కూల్కి వచ్చేవాడంట. మరి అలాంటి ఆయన బాగా చదువుకొని ఒక ఇండియాను పరిపాలించేటటువంటి ప్రైమ్ మినిస్టర్గా ఎదిగాడు. అంటే పేదరికము మన అభివృద్ధికి ఎక్కడ కూడా అది అడ్డు రాదు. మరి ఆ రోజు ఆయన ఒక జత బట్టలతో స్కూల్కి వచ్చినటువంటి మరి మన్మోహన్ సింగ్ గారి మరి ఆయన ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి మరి ప్రతి విద్యార్థులకు 2 జతల బట్టలు, మధ్యాహ్న భోజనాలు కూడా పథకాలు కూడా పెట్టాడు. స్థితిలోకి వెళ్ళాను. నేను కూడా మామూలు కుటుంబంలోకి వెళ్ళి వచ్చాను. మా ఫాదర్ పెద్ద ఉద్యోగము, పెద్ద బిజినెస్ మ్యాన్ కాదు. చదువుకున్నాను. మరి ఈరోజు టీచర్లు చెప్పినటువంటి పాఠాలు తప్పకుండా పాటించాను, విన్నాను, టౌన్ తప్పకుండా పాస్ అవుతూ వెళ్ళాను. ఆఖరికి ఒక ఉపాధ్యాయుని అయ్యాను. మరి నాకు ఇద్దరు కొడుకులు, ఒక పాప. మరి వాళ్ళని కూడా నేను చదివించాను. మా పెద్దబాబు, నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా అలా కావాలని చెప్తున్నాను. మా పెద్దబాబు ఆస్ట్రేలియాలో ఎంటెక్ చేసి అక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. చిన్నబాబు ఒక మంచి కంపెనీలో మేనేజర్గా ఉన్నాడు. మా కోడలు డాక్టర్ కొడుకు. ఎందుకు చెప్తున్నానంటే మా ఫాదర్ ఒక లేబర్గా పనిచేసేవాడు, లేబర్గా ఉండేవాడు. ఇవాళ నేను ఇంత స్టేజ్లోకి వచ్చినానంటే నేను చదువుకున్నాను. నేను బాగా చదువుకున్నాను. నా టీచర్లు చెప్పినటువంటి చదువుకున్నాను కాబట్టి నేను ఈరోజు ఇంత అభివృద్ధి చేయగలను. మరి మీరు కూడా ఈ యొక్క పదవి విరమణను ఉద్దేశించి నేను మీ అందరికి ఒకటే ఒక అడ్వైస్ ఇస్తున్నా. మీరంతా బాగా చదువుకోవాలి. మీకు ఇప్పుడు చాలా సౌకర్యాలు ఉన్నాయి, మంచి బస్సులు ఉన్నాయి, మధ్యాహ్న భోజనం ఉంది, ఒక్కొక్క రూమ్లో 4 ఫ్యాన్స్ ఫిట్ చేశాము, అన్నీ ఉన్నాయి. మీకు ఏది కూడా కుదవలేదు, మీకు ఏది కూడా తక్కువ లేదు.
మీరు చేయాల్సింది ఏంటి? రాళ్ళు మోసలేదు, రప్పలు మోసలేదు, బండలు మోసలేదు. మీరేం చేయాల్సింది టీచర్లు చెప్పినటువంటి పాఠాలు మీరు విని అవి చదువుకొని పరీక్షలో రాసి ప్రతి క్లాస్లో మీరు బాగా పాస్ అయ్యి 10th, ఇంటర్, డిగ్రీ బాగా చదువుకోవాలని కోరుకుంటారు. నేటి బాలలే రేపటి పౌరులు. మీరంతా కూడా రేపు ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి వాళ్ళు. కొంతమంది డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మన అన్నలాగా ఎమ్మెల్యేలు కావచ్చు. మరి ఇలాంటి పరిస్థితి నేటి బాల రేపు పౌరులు అంటే అదే